మోకాలు కూడా మునగని చోట 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన జీహెచ్ఎంసీ. హైదరాబాద్ ప్రజలారా జీహెచ్ఎంసీ యొక్క ఉదారకం చూడండి. వాళ్ళు ఎంత ఘోరంగా పనులు చేస్తున్నారో మీరు ఒక్కసారి గమనించండి. రీసెంట్ గా సరూర్ నగర్ కట్ట మీద ఒక స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ వేస్తున్నారు 6 కోట్ల రూపాయలతో. అసలు అది ఎందుకు వేస్తున్నారు, ఎవరి అవసరాల మేరకు వేస్తున్నారు అని చెప్పి నేను ఇంజనీరింగ్ టీమ్ ని ప్రశ్నించడం జరిగింది. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు ఇక్కడ నుంచి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ వేస్తున్నారు కదా, ఈడైతే టవర్లు ఉన్నాయి కానీ నీళ్ళు ఏడ ఆగుతున్నాయి అని చెప్పి నేను ప్రశ్నించాను. దానికి నాకు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఈడ నీళ్ళు ఆగుతున్నాయి, ఇంకొకటి ఇలా పుస్తకాలు కూడా మునుగుతలేవు, దీనికోసం 6 కోట్ల రూపాయలు. సరే, 6 కోట్ల రూపాయలతో ఇంత పెద్ద పెద్ద పైపులు వేస్తున్నారు. అది ఎంత పెద్ద పైపులు అంటే నేను నా నెత్తి మీద ఇంకొకరిని పెట్టుకొని కూడా పైపులలోనే నడుచుకుంటూ పోవచ్చు. మళ్ళా ఈ నీళ్లు ఆగితే అంత పెద్ద పెద్ద పైపులు వేయాల్సిన కారణం ఏంటి? అది కూడా హైదరాబాద్ ప్రజలారా ఒక్కసారి గమనించండి. డెవలప్మెంట్ జరగాలి, డెవలప్మెంట్ జరగవచ్చు అని నేను అనట్లేదు, కానీ ఇక్కడ నీళ్ళు ఆగుతుంటే ఈ నీళ్ళు ఏంటంటే ఇంట్లో నీళ్ళు, షాపులు నీళ్లు కడుగుతా పొద్దున పూట వచ్చి నీళ్ళు ఆగుతాయి. ఎందుకు అంటే ఇంజనీరింగ్ వాళ్ళు రోడ్ లెవెల్ తీసుకోకుండా వేశారు కాబట్టి అక్కడ నీళ్ళు ఆగుతాయి. అక్కడ నీళ్ళు ఆగినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, పబ్లిక్ మనీని వేస్ట్ చేయకుండా ఆడొక డ్రిల్ వేసి ఆ నీళ్ళల్లో పోయిన తర్వాత దాన్ని డ్రైన్లలోకి కలుపుకోవచ్చు. దీన్ని వేస్టేజ్ ఆఫ్ పబ్లిక్ మనీ అని అనరు, కానీ వీళ్ళు దానికోసం 6 కోట్లు శాంక్షన్ చేస్తున్నారంటే అర్థమైపోతుంది. రోడ్ లెవెల్లో వీళ్ళు సరిగ్గా చూడరు, హడావిడిగా రోడ్లు వేసేస్తారు, సరిగ్గా వాటి గురించి పట్టించుకోరు. కాబట్టి ఇవన్నీ డబుల్ పనులు అన్నమాట. నో ప్రయారిటీ. హైదరాబాద్లో ప్రతి ఒక్క చోట అభివృద్ధి జరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, కానీ ప్రయారిటీ బేసిస్ పైన ఉండాలి, క్వాలిటీ చెక్ చేయాలి. అదే మన లాంటి వాళ్ళం సామాన్యంగా పోయేవారు మన రోడ్ కావాలని అడిగితే అట్లా ఎట్లా ఇస్తారండి? ఈ రోడ్డు కొత్త రోడ్డుకి ఫిట్ కాదండి, ఈ రోడ్ వేసే ముందు దానికి డ్రైనేజ్ పైపులు వేయాలండి, దాని తర్వాత ఇది బాగానే ఉంది కదండి, 20 సంవత్సరాలు కాలే కదండి, రోడ్లు ఎందుకు వేస్తామని చెప్పి నానా వగైరా మాటలు చెప్తారు. క్వాలిటీ చెక్ రిజెక్ట్ అయిపోతుంది. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు పవర్లోకి వచ్చేదే అందుకు, వాళ్ళ కోసం సేవ చేసుకోవడానికి, ప్రజల సేవ కోసం కాదు. వాళ్ళు కండువాలు కప్పుకుంటారు కాబట్టి నా ఇంటి ముందు నీళ్ళు ఆగుతున్నాయి, నాకు రోడ్ అయ్యి, నా ఇంటి ముందు మోరి వంగుతుంది, పైప్ లైన్లు అయ్యి అని అడుగుతారు వాళ్ళు. అలా బాధ్యత అది. కానీ జీహెచ్ఎంసీ అధికారుల పని ఎక్కడ పోయింది? వాళ్ళు ఏం చేస్తున్నారు? చదువుకున్నోళ్ళే కదా, వాళ్ళు ఏం చెయ్యాలి? మేము అట్లా చెయ్యమండి, ఒక ప్రయారిటీ ఉంటుంది, ఎక్కడ అవసరం అయితే అక్కడ వేస్తామండి అని చెప్పాలి కదా. మళ్ళీ మీరు అది కూడా చెప్పలేకపోతే కండువాలు మార్చుకోవచ్చు కదా. దానికోసం ఏసీ రూమ్లలో కోసం ఆఫీసర్లను ఎందుకు చెలామణి అవుతున్నారు? హైదరాబాద్ ప్రజలారా అందరూ కూడా మేలుకోండి. వేకప్ హైదరాబాద్. నేను ఎందుకు అంటున్నా అంటే, కొంతమంది కార్యకర్తలు వాళ్ళ సొంత డబ్బులు అనుకొని ప్రజాధనం కోసం రోడ్ల మీద రోడ్లు, బర్గర్ రోడ్లు అంటాం కదా, బర్గర్ రోడ్లు అవి వేపించుకుంటూ పోతారు. కానీ అది కాదు, ప్రయారిటీ ఉండాలి. వేకప్ హైదరాబాద్. ప్రతి ఒక్కరు కూడా మేలుకోండి. ఈ అలర్ట్ నుంచి మీ ఇంటి వద్ద ఏ సమస్యలు ఉన్నా లెటర్లు, ఫోటోలు తీసుకపోండి, జీహెచ్ఎంసీ అధికారుల దగ్గరికి తీసుకపోండి, నాకు పంపియండి. నా నంబర్ మీ అందరికీ తెలుసు, నాకు వాట్సాప్ చేయండి. మనం పోయి బరాబర్ ఫండ్స్ అడుగుదాం. ఇయ్యకపోతే ఒకటే ఒకటి అడగండి, అరే ఆడ మోకాలు కూడా నిండకపోతే 6 కోట్ల నీళ్లు, కనీసము పాదాలు కూడా నీళ్ళలో మునుగుతలేవు. అట్లాంటి ఏరియాల 6 కోట్ల రూపాయలు పెట్టి ఇంత పెద్ద పెద్ద పైపులు వేస్తున్నారు. మళ్ళీ మాకెందుకు ఇయ్యరు? మేము ట్యాక్సులు కడతలేమా? బరాబర్ ప్రతి ఒక్క హైదరాబాద్ బిడ్డ పోయి అడగండి. ఇంకొకటి, ఒకవేళ ఇయ్యను కూడను అని అంటే నాకు చెప్పండి. ఇంకొకటి, నేను పని ఆపిన, నాకు క్వశ్చన్స్కి ఒక సరూర్ నగర్ బిడ్డగా నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు తప్పు చేస్తున్నారు, మీరు కేవలం ఈ రియల్ ఎస్టేట్ ఫేవర్ కోసం ఇది చేస్తున్నారు, ప్రజల కోసం కాదని చెప్పి నేను గవర్నమెంట్ని ప్రశ్నించినప్పుడు వాళ్ళు నాకు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకుండా బుల్డోస్ చేసుకుంటూ తాళాలు పెట్టుకొని, డూప్లికేట్ తాళాలు వేరే బండ్లు తెప్పించుకొని పనులు చెలామణి చేస్తారు.
ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలు కాబట్టి వాళ్ళు చేస్తారు వాళ్ళ పని, తప్పులేదు. కానీ హేమంత్ పాటిల్ గారు ఐఏఎస్ జోనల్ కమిషనర్ గారు, కార్తిక్ ఇంజనీరింగ్ గారు, నేను ఒకటి చెప్తున్నా, మీరు అనుకుంటున్నారేమో మీరు పని చేస్తే మీకు పడతలు పడతాయి మంచిగా ఉంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో, కానీ 4 నెలలు మీ పనులు జరుగుతాయి. 4 నెలలలో అక్కడి నుంచి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా అర్థమైపోతుంది మీరు కేవలం ఇది రియల్ ఎస్టేట్ దందా కోసం చేస్తున్నారు. పెద్ద పెద్ద టవర్లను కాపాడడానికి ఇంతింత పెద్ద పెద్ద పైపులు వేస్తున్నారు, కానీ ప్రజల కోసం కాదు అని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు అనుకుంటారు. నో వన్ విల్ అప్లాజ్ యూ, ఇదైతే గ్యారంటీ. ఇంకొకటి, కొంతమంది తెలిసి తెలియక కొంతమంది నాయకులు అని చలామణి అయ్యే వాళ్ళు కొన్ని చెప్పుకుంటున్నారంట, నేను స్టాండింగ్ కమిటీలో నేనే సైన్ చేశాను అని చెప్పుకుంటున్నారంట. ఈ మాటలు ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం తెలుసుకోవాలి. స్టాండింగ్ కమిటీలో నేను ఎందుకు ఉంటాను? స్టాండింగ్ కమిటీలో ఉన్నది కాంగ్రెస్ మీ పాలోలు, అంటే ఎంఐఎం కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు. అట్లా దొంగలు ఊర్లు పంచుకున్నట్టు వాళ్ళంతలాడ ఏడ కమిషన్ వస్తుంది గీడనే చేయాలని చెప్పి సైన్లు చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అండ్ ఇంకొకటి, ఏ రోజన్నా జిహెచ్ఎంసీ కౌన్సిల్ ప్రాపర్గా జరిగిందా? మేయర్ వస్తుంది, చాయ్ తాగుతుంది, లంచ్ చేస్తుంది, వెళ్ళిపోతుంది తుర్రుమని. ఏ రోజన్నా మా ఆమోదనం పలికినమా దేనికైనా? ఇది కేవలం డైవర్షన్ చేయడానికి మాటలు మాట్లాడుతున్నారు. కానీ లింగోజీ కూడా గడ్డన్నారం, అలాగే సరూర్ నగర్ ప్రజలారా, ప్రతి ఒక్కరు కూడా ఈ 6 కోట్ల ప్రాజెక్టుకి ఎందుకు జరుగుతుంది, దాని బిహైండ్ ఏముంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు తెరుచుకొని ప్రతి ఒక్కరు కూడా జిహెచ్ఎంసీ వాళ్ళని, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి.